ఆడి ప్రారంభించింది. ఇంతకు మించింది ఏం లేదు. అయితే దీంతో పాటు చిలికి గాలివానై వాస్తవం చెప్తాను, నచ్చినా నచ్చకపోయినా నాకు సినిమా ఇండస్ట్రీతో దగ్గర రిలేషన్స్ ఉన్నాయి, జర్నలిస్ట్గా ఉంది, నా విశ్లేషణ అంచనాలు ఉంటుంది. ఇక్కడ ఇరుపక్షాల మధ్య లోపల అంతర్మదనం వేరే ఉంది, ఇది ఫ్యాక్ట్. నేను చెప్తాను, ఎవరు పడితే వాళ్ళు వచ్చి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి ఎవరు చూసాను. ఒక ఆయన ప్రెస్ మీట్లు ఎట్లా మాట్లాడారు, ఏదో తప్పు వెటకారం, వాడెవడో జరిగితే ఎక్కడో రేపు జరిగితే అరే నువ్వు రారా ఇదేంది బాహుబలి ఎడబడినవరా ఆడ కూడా ఆడు జర్నలిస్ట్, వాడు ఏంది వాడి పద్ధతి ఏంది, ఎవడు పడితే అది జరిగే రేపుకు దీనికి ఏం సంబంధం, అడగడం ధర్మం, అడిగిన చెప్తాను అంటే ఇట్లా సమస్య మీద స్పందించడం వేరు, దాన్ని అడిగిన తీరు చేస్తున్నాను. ఇట్లా ఒకడు వస్తాడు హైడ్రాలో నాగార్జున ఒక్కటే ఫస్ట్ లిస్ట్లో పేరు ఉందా అండి హైడ్రాలో, ఆయన ఒక్కడే కబ్జా చేసిండా, హైదరాబాద్ నాగార్జున కట్టిన కానిచే స్టార్ట్ అయిందా, ఏ రేంజ్ ఎక్కడ స్టార్ట్ చేసినా చేయడం తప్పలేదు, ఖచ్చితంగా కొలగొట్టాలి. దానికి లిస్ట్ ఏది అంటే ఆయన మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కంప్లైంట్ ఫస్ట్ పేరు ఉందని చూపించు, లేదు పలానా చెరువు నేను ఫస్ట్ తీసుకుని చెప్పు అంటే సెలెక్టెడ్గా చేస్తున్నారా అనుమానం ఉందా ప్రశ్న. అంటే మళ్ళీ సమంత విషయం అంటే ప్రతి ఒక్కడు వచ్చి మనం టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇదన్నిటికీ ఒక వస్తుంది, ఎవడు పడితే వాడు బెదిరిస్తూ ఉన్నాడు చందాల కోసం. ఇది ఏంది అనేది ఇట్లా ఉంటే మనకేంది, ప్రతి ఒక్కడు మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ వైపు ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేను అట్లా పార్టీలో కాంగ్రెస్ అంటే పరిస్థితి ఈ రోజు వాళ్ళకున్న పరిస్థితి ఏ పార్టీని అన్నాడు గతం నుంచి కూడా ఉండొచ్చు, ఉన్నాయి గత పాలకుల నుంచి కూడా ఉన్నాయి. నేనే గతంలో ఇదే కన్వెన్షన్ కూల్ చేస్తామన్నటువంటి నేను అదే సొసైటీలో బిల్డింగ్ సగం వాళ్ళేమో పత్తితులని సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వ నేను వాళ్ళు ఓడిపోవడానికి కూడా మాలాంటి విమర్శకులనే అన్న నా పాత వీడియోలు చూడకపోవడం నేను అందుకు భజన కొడుతున్నాను అనుకుంటున్నాను, నేనేం బాధపడలేదు, స్పందిస్తాను. రైట్ ఇది అయిందా, ఇది ఒరిజినల్ జరుగుతుంది. ఇక్కడ ఓడి పడితే వాడు వచ్చి మనల్ని ఇట్లా బెదిరిస్తే ఎట్లా, మనం ఏంది పరిస్థితి, ఇవాళ ఈయనకు జరిగింది రేపు మనకు జరుగుతుంది ఎట్లా అనే వీళ్ళు అంతర్మాత్రం ఇంతమంది పరామర్శలు జరిగింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి విలన్ చేసి మరి ఇంతనా ఇట్లా ఇది ఆయనకు అమ్మ అనిపించింది. దీంతోపాటు ఈయనకేముంది, గద్దర్ అవార్డు తీసుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ముందుకు రావట్లేదు. మెయిన్ కీన్ ఫ్యాక్ట్ అది. వీళ్ళు నన్ను లెక్క చేయట్లేరు, నన్ను గలవట్లేరు, నన్ను శరణు కోరట్లేరు. అందరూ విమర్శిస్తున్న పార్టీ ఫండ్ ఇవ్వలేదు, ఎలక్షన్ల ముందు ఇవ్వలేదు, ఇది వీళ్ళని భయం. నేనేంటో పేరు మర్చిపోతే నిద్దట్లో కూడా నా పేరు తలుచుకునేలా చేస్తా అని అనుకొని చేశాడని విమర్శ. సరే నేను లోతులోకి వెళ్ళాను. ఇది కూడా గద్దర్ అవార్డు, ఈ రెండు ప్రత్యర్థం జరుగుతుంది. దాన్ని బయటకు నేనైతే రైట్ నేను ఖచ్చితంగా చెప్తాను ఇవ్వాలి. కానీ ప్రభాకర్ రెడ్డి ఏం చేశాడు, ప్రభాకర్ రెడ్డి కదా చిత్రసీమకు అన్ని వేల ఎకరాలు అన్ని కోట్ల దానం చేసింది, చిత్రపురి చేసింది, ఆయన కించపరుస్తుంది. నేను ఆయన దళితుడికి గౌరవిస్తా, ఈయనకు కూడా ఒక పేరు ఇవ్వండి, ఏది సామాజిక చైతన్యం ఇచ్చిన చిత్రానికి ఇవ్వండి, లేదా ఇంకో రకమైన తెలంగాణ సామాజిక స్ఫూర్తిని రగిలించిన చిత్రానికి ఒక అవార్డుకి ఇవ్వండి. ఈయన అవార్డే నంది అవార్డు ప్లేస్లో ఈయనదే గొప్ప గద్దర్ అవార్డు ఇస్తా అంటే హౌ ఇట్ పాసిబుల్ అంటే నీ దగ్గర తెలంగాణకి ఏమనండి, నీ దగ్గర పవర్ ఉంది, నా దగ్గర హంటర్ ఉంది, కత్తి ఉంది, బెదిరిస్తా, నువ్వు తీసుకుంటావా తీసుకోవా, లేకపోతే హైదరాబాద్ ఇచ్చి పెట్టిపోతావు. ఇదా బెదిరింపుతో అంటే నేను అనేది ఏంటంటే గద్దర్కి ఇవ్వడం తప్పట్లేదు, దానికి సమంజసం ఉండాలి కదా, సమంజసం ఉండాలి కదా, నేను సమంజసం ఉండాలి. దాన్ని ప్రభాకర్ రెడ్డి ఏం తప్పు చేసిండు, చిత్రసీమ కోసం ఇన్ని కష్టాలు చేసి హైదరాబాద్కు తెలంగాణకు హైదరాబాద్కు తెలుగు సినిమా రావడంలో కారణంలో ఉన్న ఫ్యాక్టర్ ప్రభాకర్ రెడ్డి కదా. మీరు రాకపోతే నా దగ్గర ఉన్న 10 ఎకరాలు ఇస్తానని చెప్పి 30-40 సంథింగ్ ఎకరాలు రాసి ఇచ్చాడు కదా, మీరు వస్తారా మీ సంక్షేమం కోసం అని ఇచ్చిండు కదా, ఇక్కడ స్థిరపడతానికే ఇచ్చిండు కదా. ఆయన దేనికి ఇచ్చి ఆయన గురించి ఎవరు మాట్లాడరు, ఆయన గురించి కనీసం ఆయన పేరు చెప్పరు. ఇది ఎట్లా సమంజసం? రేవంత్ సార్ చెప్పేది ఏంటంటే ఆ దిశలో చర్యలు జరుగుతున్నాయి, మీరు ఇది అంతర్మాత్రం జరుగుతుంది, మీరు రండి చర్చలు చేయండి, అవార్డు కమిటీకి రండి తెలంగాణ వదిలిపెట్టిపోవడానికి తెలంగాణ ఎవరు జాగిరి కాదు, మనము అప్పుడే పోలేదు, ఎవరైనా కానీ ఈ రోజు దాని మీదనే ఇలాంటి ఇష్యూస్ మొదలు పెట్టి కేసీఆర్ గారు మొన్న సావుదప్పి కన్నులు పట్టబోయే దానికి ఏమైంది. ఒక పాయింట్ చెప్తా తెలంగాణ మీద. తెలంగాణ అనేది భౌగోళికంగా దేశంలో ఎక్కడా కూడా లేని ఒక విచిత్రమైన కెమిస్ట్రీ ఉంది. తెలంగాణ తల్లి, తెలంగాణ భూభాగము బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కువ చేర్చుకుని ఒక చిన్న ఉద్యోగం నుంచి పెద్ద స్థాయికి తీసుకోపోయేటువంటి కెమిస్ట్రీ ఈ భూభాగంలో ఉంది, ఎక్కడా లేదు దేశంలో. మీరు కావాలంటే నేను ఒక సిద్ధాంతి గారు ఓపెన్ గా చెప్పారు, తెలంగాణ భౌగోళికంగా ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏంటంటే ఎవడొచ్చినా
ఏ దేశం నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ గ్రామం నుంచి, అమెరికా నుంచి వచ్చినా సరే ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసినోడు ఈ భౌగోళికమైనటువంటి కెమిస్ట్రీ వలన ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడ మమేకమైపోయిండు ప్రతి జాతి. సంస్కృతి తెలంగాణ సంస్కృతి, తెలంగాణకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు అన్నీ కూడా అలవర్చుకొని ఇక్కడ నివసిస్తాడు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, మీరు ఉంటారా పోతారా అనే వర్షన్ని చెప్తలేరు. పరిస్థితులు అలా వచ్చినాయి కానీ వేణుగారు అంటే చేస్తున్నారు కానీ ఈ ప్రాపగాండా ఎవరు చేస్తున్నారు, ఎవరు మీడియాలో పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెట్టి ఎవరు రెచ్చగొడుతున్నారో వాళ్ళందరూ సమాజానికి తెలుసు. శ్రావణ్ గారికి చాలా దగ్గరగా తెలుసు వాళ్ళందరూ. సోషల్ మీడియా జరుగుతుందని చెప్తున్నారు. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మొత్తాన్ని కూడా ఇట్లా ప్రిపేర్ చేసి వాళ్ళు ఇట్లా చేసేటోళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి అంటే ఇట్లాంటి విధానాలని ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటోళ్ళందరినీ కూడా గమనిస్తుంది. తప్పకుండా అందరి మీద చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే క్రమంలో వాళ్ళకు బాధ కలిగినా మేమేమంటున్నామంటే ఈ చేస్తున్న వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చాలా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా అతి త్వరలో పట్టుకుంటారు. శ్రావణ్ గారిని మేము ఏమంటున్నాం అంటే మీరు ఒక మంచి మానవత్వంతో ఇప్పుడే 10 నిమిషాల నుండి మొదలైనరు. అదే మానవత్వంతోనా నేనేమంటున్నా, అదే మానవత్వంతో నేనేమంటున్నా, దయచేసి ఎక్కడి నుండి ఎవరెవరు ఈ కుట్రలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, ఎవరు ఈ వెనుకబడినటువంటి జిల్లా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెనుకబడినటువంటి జిల్లా నుండి వచ్చి ప్రభుత్వం పడేసి కుట్ర ఆయన చేసిండు కదా, అదేం చెప్తావు. తెలంగాణ ప్రభుత్వం పడేస్తానికి వచ్చింది అంతకుడు కదా ఆయన. అయితే మీరు అదే ఇట్లా పర్సనల్ గా కదా కాకుండా దీన్ని ఎట్లా చేస్తే బాగుంటది అనే విషయంలో మీరు ఆలోచించి మీరు అనలిస్టులు మీరు చెప్పాలి అని చెప్పి నేను చెప్తున్నా. ఇంకోటి, తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఎవరు మాకు చెప్పలేదు, ఎవరు ఏ ప్రభుత్వం మమ్మల్ని డిమాండ్ చేయలేదు అట్లాంటిదని. కానీ కొంతమంది ఎవరో సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వాటికి ప్రభుత్వానికి సంబంధం లేదు అనే విషయాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ కూడా ఈరోజు చెప్పిండ్రు. ఈరోజు సినిమా వాళ్ళందరినీ కూడా కాపాడడానికి ఇంకా ప్రభుత్వం